మమ్ముడు గారి లీడ్ రోల్‌లో వచ్చిన 'డామినిక్' మూవీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా మాట్లాడుకుందాం. డిటెక్టివ్ మూవీస్ అంటేనే మనకొక సెపరేట్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ జానర్‌లో స్టోరీ చాలా గ్రిప్పింగ్‌గా ఉండాలి. ప్రతి సీన్ మనల్ని సీట్‌లో కూర్చోబెట్టాలి. ఫాస్ట్ నేరేషన్, స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్, షార్ట్ డైలాగ్స్, టెన్షన్ బిల్డ్ అయ్యే సిట్యుయేషన్స్ ఇవన్నీ ఉంటాయని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మరి 'డామినిక్' మూవీ కూడా ఈ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మీట్ చేసిందా లేదా? అసలు స్టోరీ లైన్ ఏంటి? మూవీ నన్ను ఎంతవరకు ఎంగేజ్ చేసింది? నాకు నచ్చిందా లేదా? అన్నీ ఈ రివ్యూలో ఓపెన్‌గా మాట్లాడేద్దాం. ఇంక లేట్ చేయకుండా మూవీ కథలోకెళ్ళిపోదాం. ఈ మూవీలో మన హీరో ఒక డిటెక్టివ్‌గా పనిచేస్తాడు. తన పనంటే సీరియస్‌గా, కామ్‌గా, చాలా అబ్జర్వేషన్స్‌తో చేస్తుంటాడు. ఒకరోజు అతనికి అనుకోకుండా ఒక పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ ఎవరిది అని కనుక్కోవాలనే ఇంట్రెస్ట్‌తో అతని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అలా వెతుకుతూ వెళ్తే ఆ పర్స్ ఒక అమ్మాయిదని తెలుస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి మిస్సింగ్. ఇంక అక్కడితో ఆగదు. ఆ అమ్మాయికి సంబంధించిన లవర్‌ని ఎవరో ఎత్తుకెళ్ళాక అతను కూడా మిస్సింగ్ అవుతాడు. ఇప్పుడు ఈ 2 మిస్సింగ్ కేసులను లింక్ చేస్తూ మన హీరో చేసే ఇన్వెస్టిగేషనే ఈ మూవీ యొక్క మెయిన్ కథ. ఈ పాయింట్‌ని పట్టుకుని డైరెక్టర్ స్టోరీని చాలా నీట్‌గా రాసుకున్నాడు. ఐడియా పరంగా చూస్తే పర్లేదనిపిస్తుంది. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే నేరేషన్‌లో. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా స్లోగా నడుస్తుంది. సీన్స్ ఎక్కువసేపు సాగుతాయి. డైలాగ్స్ కూడా చాలా డీటెయిల్‌గా ఉంటాయి. అయినా సరే పూర్తిగా బ్యాడ్ మూవీ అనలేం. ఒక డీసెంట్ డిటెక్టివ్ మూవీ అనే ఫీలింగ్ మాత్రం ఇచ్చింది. ఇప్పుడు ట్విస్ట్‌లు, టర్న్స్ గురించి మాట్లాడితే డిటెక్టివ్ మూవీ అంటే ప్రతి 10 నిమిషాలకి ఏదో ఒక షాక్ ఉండాలి. కానీ ఈ మూవీలో అలాంటి ట్విస్ట్‌లు చాలా తక్కువ. మనం ముందే ఊహించగలిగేలా సీన్స్ డిజైన్ చేయబడ్డాయి. అందుకే సర్ప్రైజ్ ఎలిమెంట్ చాలా మిస్ అయింది. ఏదో క్లైమాక్స్ దగ్గర ఒక్క ట్విస్ట్ మాత్రం ఉంటుంది. అదే కొంచెం ఇలా గూడా ఆలోచించారా అనే మనసు. కొంచెం ఇలా గూడా ఆలోచించారా అనిపిస్తుంది. అంతవరకు స్లోగా నడిచిన మూవీకి ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కొంచెం రిలీఫ్ ఇచ్చింది. కానీ దానికి మించి మూవీలో చెప్పుకునేంత మెమరబుల్ సీన్స్ పెద్దగా లేవు. ఇప్పుడు బిగ్గెస్ట్ మైనస్ గురించి స్పష్టంగా చెప్పాలంటే ల్యాగ్. మరీ ఎక్కువ ల్యాగ్. మలయాళం మూవీస్‌లో స్లో బర్న్ నేరేషన్ ఉంటుంది. అది ఓకే. కానీ ఈ రేంజ్‌లో ల్యాగ్ ఉంటుందని నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొన్ని సీన్స్ చూస్తుంటే ఇదింతసేపు అవసరమా అని అనిపిస్తుంది. ఈ స్టోరీని ఇంకా ఫాస్ట్‌గా, ఇంకా క్రిస్ప్‌గా చెప్పొచ్చు. కానీ అవసరం లేని మాట్లాడుకునే సీన్స్, డీటెయిల్ డైలాగ్స్ మూవీని చాలా స్లోగా చేశాయి. తీరా క్లైమాక్స్‌కొచ్చాక అక్కడ మాత్రం డైరెక్టర్ కొంచెం స్ట్రాంగ్‌గా హ్యాండిల్ చేశాడు. అంతవరకు డిసప్పాయింట్ చేసిన మూవీ క్లైమాక్స్ దగ్గర కొంచెం ఇంపాక్ట్ ఇచ్చింది. ఓవరాల్‌గా చూస్తే ఈ మూవీ ఒక డీసెంట్ డిటెక్టివ్ మూవీ. టైమ్ పాస్ కోసం డిటెక్టివ్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ స్పెషల్‌గా సజెస్ట్ చేయాల్సిన మూవీ అయితే మాత్రం కాదు. నాకు మూవీ ఎలా అనిపించిందో చెప్పాను. మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.